గత వారం 10 రోజుల నుంచి బెల్లంపల్లి పట్టణంలో అక్రమంగా నిర్మాణం జరుగుతున్నదని దాని మీద చాలా వార్తలు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు, అట్లనే ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఒకటే ముక్త కంఠంతో ఆ రోజు చెప్పడం జరిగింది, ఈరోజు కూడా చెప్తున్నాం. ఇది టీబీజీకేఎస్ యూనియన్ ఆస్తి, టీఆర్ఎస్ పార్టీ ఆస్తి తప్ప ఇది ఎవరి ఒక సొంతం కాదు అని చెప్పి ఆ రోజు నుంచి చెప్తూ వస్తూ ఉన్నాం. అయితే అనుకోనటువంటి కొన్ని కారణాల వలన నిర్మాణం చేపట్టినటువంటి యూనియన్కి చెందినటువంటి కలాలి నర్సయ్య గారు నిర్మాణం చేపట్టి షాప్ నిర్మించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది మనందరికీ తెలిసిందే. మరి ఇట్టి విషయంలో యూనియన్ నాయకులము, పార్టీ నాయకులు, అట్లానే ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ కలిసి అలా జరగకూడదని చెప్పి భావించి మరి ఇట్టి విషయాన్ని మేమందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మరి గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మా టీబీజీకేఎస్ నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ప్రజల నుంచి లేదా ఇతరత్ర నుంచి ఎన్నో విమర్శలు రావడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఓపికగా ఒక సమస్యను ఒక క్రమమైన పద్ధతిలో పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో దేనికి కూడా తొందరపడకుండా, ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించమని చెప్పి గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి దగ్గరికి మా నాయకత్వం అందరం కూడా బెల్లంపల్లి ఏరియా కమిటీ తరఫున వెళ్ళి వారిని ఈ విషయంలో మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దాని ఫలితంగా మరి ఈ యొక్క టీబీజీకేఎస్ యూనియన్లోని కొంత భాగాన్ని నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కలాలి నర్సయ్య గారిని ఎమ్మెల్యే గారు వెంటనే మా ముందే పిలిపించి మరి ఇట్టి విషయంలో నువ్వు వెంటనే తప్పుకోవాలి, ఇది యూనియన్ ఆస్తి, ఇది ఏ ఒక్కరి సొంతం కాదు, ఇలా చేయడం వలన పార్టీకి, యూనియన్కు మరి మచ్చ వచ్చే పరిస్థితి ఉంది, ఇలా చేయకూడదు, ఇది మరి బాగుండదు అని చెప్పి వెంటనే తనను ఆదేశించడం. మరి కలాలి నర్సయ్య గారు వెంటనే ఒప్పుకొని సరే మీ మాట యూనియన్ నాయకుల మాటతో పాటు ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి మాటను చిన్నయ్య గారు ఈ నిర్మాణం చేపడుతున్నటువంటి కలాలి నర్సయ్య గారిని పిలిపించి మరి ఇది నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి కార్యక్రమాలు చేయడం పార్టీకి, యూనియన్కు మచ్చ తేవద్దని ఆదేశించిన మీదట, కోరిన మీదట వెంటనే కలాలి నర్సయ్య గారు ఒప్పుకొని వెంటనే నేను అట్టి కార్యక్రమాన్ని, నిర్మాణాన్ని నిలిపివేస్తానని, దాని మీద నేను రానున్న రోజుల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయనని చెప్పి తెలపడం జరిగింది. అంటే దీని ఫలితంగా ఈరోజు నుంచి మరి టీబీజీకేఎస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కూడా తెలియజేయనిది ఏమనగా ఇది టీబీజీకేఎస్ యొక్క ఆస్తి, దీంట్లో ఎవరికి హక్కు లేదు. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఫలితంగా టీబీజీకేఎస్ కార్మికులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులు దీన్ని ఎంతో కొట్లాడి సాధించుకున్నటువంటి ఆస్తిని ఎవరి పరము కానిచ్చే సమస్య లేదు. ఇది ఈరోజు పూర్తిగా టీబీజీకేఎస్ యొక్క ఆస్తి అని చెప్పి తెలియజేస్తూ మరి ఇట్లాంటి వివాదాన్ని సమసిపోవడానికి కృషి చేసినటువంటి సమసిపోయింది. మరి రానున్న రోజులలో మరి ఇది బెల్లంపల్లి నడిబొడ్డున ఒక విలువైన ఆస్తిగా పరిగణించబడుతుంది కాబట్టి దీని మీద ఎంతోమంది కన్ను వేసి దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం రానున్న రోజులలో ఉంది కూడా. కాబట్టి వెంటనే మేమందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, మా నాయకులతో మాట్లాడినాం. అట్లనే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు, టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సూచన మేరకు రానున్న రోజులలో పార్టీలో చర్చించి వీలైనంత తొందరగా ఇది యూనియన్ ఆధ్వర్యంలోనే దీనిలో పక్కా భవనం నిర్మించడానికి కోసం ఇది యూనియన్కు, కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా, టీఆర్ఎస్ పార్టీకి అందుబాటులో ఉండే విధంగా ఇందులో పక్కా భవనాన్ని లేదా కార్మికులకు అనువైనంత ఎంతైతే అవసరం ఉందో అంత మేమే చేపడతామని, దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదని, ఇది టీబీజీకేఎస్ టీఆర్ఎస్ ఆస్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ. అది లాయర్ గారిని తెలుసుకొని లాయర్ గారు తెలుసుకున్న లాయర్ కూడా హైకోర్టులో కేసు అడ్వకేట్ గారు ఎట్లంటే మీరు చెప్తారు, ఆయన ఎట్లా అట్లా మీరు చేసుకుంటారు, ఆయన ఒకే అంటాడు. ఆయన చెప్తే మీరు ఒప్పుకుంటే బిడ్డ
దాని పెద్ద సమస్య కాదు. ఇది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్యాలయంగానే ఉంటుంది. దీన్ని ఎవరు ముట్టేదాన్ని వీలు లేదు. నేను లాయర్ గారిని తెలుసుకున్న తర్వాత చెప్తా. నేను ప్రత్యేకంగా మీ అందరు ధన్యవాదాలు చెప్తున్నా. నేను కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెడతా విలేకరులది. నేను యూనియన్ ఎట్లా ఆదేశాల మేరకే నేను పనిచేస్తా. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అంటే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే నాకేం చెప్పలేదు వాస్తవంగా. నేను ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు కలవలేదు. అవి తక్కువ బంధువులు అంటే నేతకన్నా ఒకటి అంటాం. ఇప్పుడు దాంట్లో అయితే ఎలాంటి ఇంత గుడ్డు ఫినిష్ అంతా వాస్తవం లేదు. నేనే కాదు ఎవ్వరు చేయబట్టేందుకు వీలు లేదు. అంటే కొందరు ఇంకో రూమ్ ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండు. మన శేఖరు కుమారు వైకుంఠం వీళ్ళు కొంత మధ్యది సేకరించే ఇంటి బండి కానీ ఇది రాత్రి తీసేసిన కాదు. తనని కూడా బెదిరించడం. ఎవ్వరు కూడా ఇక్కడ నిర్మాణం చేసేందుకు వీలు లేదు. పక్కా చెప్తున్నాను. త్వరలో ఈ ఆఫీస్ని మంచిగా వీలే చూస్తారు. అబ్బా ఇట్లా అయింది కదా.